నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. కార్బన్ ఉద్గారాల నియంత్రణకు క్లీన్ ఎనర్జీ ఏకైక పరిష్కారం. WEF వేదికగా స్వనీతి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేష్. భావితరాలకు సామాజిక న్యాయ మహాశిల్పం స్ఫూర్తిదాయకం. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా నివాళులు అర్పించిన వైసీపీ నేతలు. శ్రీ జ్ఞాన ప్రసన్నాంబదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. శ్రీ కాలభైరవ స్వామికి వైభవంగా అభిషేకాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ హీరో ఆకాష్ పూరి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. దావోస్ పర్యటనలో మంత్రి నారా లోకేష్ బిజీగా గడుపుతున్నారు. ఏపీలో పెట్టుబడులపై వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఫిలిప్ మోరిస్ సంస్థ ప్రతినిధులతో భేటీ అయిన ఆయన ఏపీలో స్మోక్ ఫ్రీ సిగరెట్ యూనిట్ ఏర్పాటుపై చర్చించారు. ఏపీలో వ్యూహాత్మక విస్తరణకు ప్రకాశం, గుంటూరు పరిసర ప్రాంతాలు అనుకూలమని వెల్లడించారు. అనంతరం జెడ్ఎఫ్ పాక్సాకాన్ సీఈఓతో సమావేశమయ్యారు లోకేష్. సప్లై చైన్ కార్యకలాపాల విస్తరణకు ఏపీ అనుకూలమని వివరించారు. ఏపీలో వాహన తయారీ యూనిట్ నెలకొల్పాలని ఆయన కోరారు. And various investments coming into that sector, green steel. So I think, at least from India's context, is to set the policy straight. Yes, there are some subsidies required, but it's not over and beyond the physical challenges that any state or the federal government would have. That's one part. But the second part again is how do you make this the transition political resistant to politics, right? And that's going to be very, very important. So the way we look at it is how can we sell it to our electorate? And as a HRD minister, my focus is how do I create the next set of jobs that we don't even know in exactly which area they're going to come. So working with the industry, working with NGOs, collaborating with them, getting the curriculum, the whole 9 yards, and creating the next wave of jobs, I think is going to be very, very important to make it more resistant. The way we're looking at it as a state is how do you incentivize farmers? How do you incentivize households? So can I have a power purchase agreement with them? So whatever energy they don't use, they end up paying back. So under the Honorable Prime Minister's program, Suryaghar, which is rooftop solar for every house, that's the exact PPA, power purchase agreement we're doing with every citizen. And I think that's one of the simple mechanisms that we can create the incentive structure for greater adoption. To be fair, India has seen a rise in energy costs, and for every country to really become a developed nation, low cost of energy is going to be critical. So between solar, wind, and pump storage, as of today, I don't know PSP where it will be in next 5 years, currently is viable. So at about 4 and 5 rupees a unit in Indian rupees, it actually makes sense. So I think tying the entire incentive structure, I think is going to be very, very critical in that sense. విజయవాడ స్వరాజ్ మైదానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం భావితరాలకు స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, బెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పలువురు పార్టీ సీనియర్ నాయకులు సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మాట్లాడుతూ ఈ విగ్రహంపై కూటమి ప్రభుత్వం రాగానే నీళ్లు నీడలు కమ్ముకున్నాయని, ఈ పార్కుకు సంబంధించి పెండింగ్ పనులు అన్నీ ఆపేశారని అన్నారు. విగ్రహానికి గత ప్రభుత్వ హయాంలో జరిగిన కేటాయింపులు అన్నీ యథావిధిగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారుతా ఉంటాయి. ఆనాడు ఒక గొప్ప ఉన్నతమైన ఆశయం భావితరాల భవిష్యత్ కోసం, ఈ మేధావి గురించి రాబోయే తరాలు తెలుసుకోవాలనే గొప్ప ఉద్దేశంతో 100 కోట్లు అన్నది 400 కోట్లు వెచ్చించి అనేక రకాలైనటువంటి సదుపాయాలతో దరిదాపు 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహంతో పాటు 81 అడుగుల పెడస్టల్ ఏర్పాటు చేసి ప్రపంచంలో ఎక్కడైనా వచ్చి ఎవరైనా వచ్చి బాబాసాహెబ్ గారి విగ్రహాన్ని చూడాలా, వారి గురించి తెలుసుకోవాలా, భావితరాలు ఆ బాటలో నడవాలని గొప్ప ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. యాదృచ్ఛికంగా కానీ ఆ ఒక విగ్రహ కమిటీకి నేను సంబంధిత శాఖ మంత్రిగా ఉండి నేను దానికి అధ్యక్షత వహించడం జరిగింది. నిజంగా మా ఆలోచన
ముఖ్యమంత్రి గారి గొప్ప మనస్సు అంబేద్కర్ గారి పట్ల భావితరాల భవిష్యత్ కోసం ఈ యొక్క మాన్యుమెంట్ ఏర్పాటు చేసి జాతికి అంకితం చేస్తే మేము అనుకున్నాం, ఎవరొచ్చినా ఎవరుండినా ఎన్ని సంవత్సరాలైనా అంబేద్కర్ గారి గురించి తెలుసుకుంటారు, మననం చేసుకుంటారు, వారి అడుగుజాడల్లో నడుస్తారు, బ్రహ్మాండంగా ఉంటుందని ఆశపడ్డాం. కానీ ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి కొత్త ప్రభుత్వం వస్తే అంబేద్కర్ గారి మీద సీతకన్ను, అంబేద్కర్ భావజాలం మీద దాడి, అంబేద్కర్ గారి పేరు ఈ రాష్ట్రంలో ఉండకూడదనే ఆలోచన, అంబేద్కర్ గారు ప్రపంచానికి తెలియకూడదని ఒక క్షుద్రతో అంబేద్కర్ గారి విగ్రహానికి ఉన్న పేర్లు తొలగిస్తూ ఉన్నారు. అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించి, ఈ పార్కుకి సంబంధించి, ఈ మాన్యుమెంట్కి సంబంధించి అనేక అంశాలు పొందుపరిస్తే అన్నిటినీ ఆపేశారు. చివరికి ఈ ప్రాంతంలో సాయంకాల సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కనపడకుండా లైట్లు కూడా వెలిగించే పరిస్థితి లేకుండా చేశారు. లోన ఏసీలు లేవు. చివరికి ప్రైవేటు వ్యక్తులకు వ్యాపార సంస్థగా ఏర్పాటు చేయడానికి ఈరోజు ఇక్కడ చూడండి ప్రక్కనే అద్దెకిస్తా ఉన్నటువంటి పరిస్థితి. మేము ఆలోచించిన ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఇక్కడికి అద్దెలకిస్తానికో లేకపోతే ఎవరికో మార్వాడి తాకట్టు పెట్టడానికో కాదు, భావితరాల భవిష్యత్ కోసం ఇంకా తెలుసుకోవాలా, ఇన్నోవేటివ్గా తెలుసుకోవాలా, చారిత్రాత్మకమైనటువంటి అంశాలు తెలుసుకోవాలా, బాబాసాహెబ్ గురించి తెలుసుకోవాలన్న గొప్ప ఆశతో చేతగానటువంటి వాళ్ళు, చేతులెత్తేసిన వాళ్ళు, ఒకప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ టైంలోనే అంబేద్కర్ గారి విగ్రహం పెడతారని చెప్పారు. నిండు అసెంబ్లీలో చెప్పారు. ఇందాక ఒక మంత్రి వచ్చాడు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి. అయ్యా ఒక్కసారి ఆలోచించండి, జాతి కోసం భారతావనిలో ఒక అత్యున్నత తెలివిగల వాడిగా భారతావనికి రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి దేవదేవుని దగ్గరకు వచ్చి ఏం మాట్లాడతావు? అంబేద్కర్ గారి విగ్రహాన్ని అమరావతిలో పెట్టబోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ పెట్టారంట. నేను అడుగుతా ఉన్నా, అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించి అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు పెడతారని 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉంటే కళ్ళు ఏమైపోయినాయి, మీ నోరులు ఏమైపోయినాయి, ఎందుకు పెట్టలేకపోయారో చెప్పని అడుగుతా ఉన్నా. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసన్నాంబదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ కాలభైరవ స్వామికి వైభవంగా అభిషేకాలు, పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో వివిధ రకాల ద్రవ్యాలతో కాలభైరవ స్వామి వారికి సాంప్రదాయబద్దంగా అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపించారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారి పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
దళిత విభజన, ఎస్సీ వర్గీకరణపై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణంటూ జరిగితే భారతదేశం 2 ముక్కలవుతుందని అన్నారు. రాబోయే 20 సంవత్సరాల్లో ఉత్తర, దక్షిణ భారతదేశం అవతరించడం ఖాయమని అన్నారు. దళిత విభజన వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్త తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలుగా ఏర్పడ్డాయని ఉప ముఖ్యమంత్రి పవన్ ఎస్సీ వర్గీకరణపై తన అభిప్రాయం తెలపాలని అన్నారు. ఉక్కు ఫ్యాక్టరీని ఐసీయూలోకి నెట్టింది టీడీపీ ప్రభుత్వమేనని విమర్శించారు. ఐసీయూ నుండి బయటపడ్డామని చంద్రబాబు మెడికల్ భాషలో చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మీ పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ని నేను సూటిగా అడుగుతున్నా, ఇప్పుడు ఏం అడగల, సినిమా యాక్టర్ మనకెందుకు లేదు. ఆయన్ని పిఠాపురంలో ఉన్న ఎమ్మెల్యే కాకినాడ నుంచి నేను అడుగుతున్నా, ఈ ఏబిసిడీల విభజన, మాలా మాదిగల విభజన పైన మీరు ఆ ప్రభుత్వంలో ఉన్నారు, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. ఈ మాలా మాదిగ విభజన పైన పవన్ కళ్యాణ్ నీ ఆలోచన ఏంది? ఎస్ ఆర్ నోవా? పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నా, నిన్ననే మీకు గ్లాసుకి రికగ్నిషన్ వచ్చింది ఎలక్షన్ కమిషన్ నుంచి. ఏంటి నీ ఆలోచన ఏంది? ఈ మాలా మాదిగలను 2 చేయాలన్నది నీ ఆలోచన ఉంటే చెప్పు, ధైర్యంగా ధీమాగా చెప్పు అని నేను ప్రశ్నిస్తూ, రెండవది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మేమందరం నిక్కర్లు వేసుకొని తిరిగాం చిన్నప్పుడు, 50-60 సంవత్సరాల క్రితం. ఎట్టయితేనే సాధించుకున్న తర్వాత ఇందిరాగాంధీ పునాది రాయి వేసింది. వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. 25,000 ఎకరాల భూమిని రైతులు త్యాగం చేశారు ఉక్కు ఫ్యాక్టరీకి. వాళ్ళందరి త్యాగాలు, అమృతరావు అక్కడ గుంటూరులో కూర్చొని చేసిన సత్యాగ్రహం, కొంతమంది చనిపోవడం, పోలీస్ కాల్పులు ఎన్ని జరిగిన తర్వాత వచ్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కొంతమంది కార్పొరేట్లకు అమ్మి డబ్బు చేసుకోవాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీకి కలిగింది. ఈ ఆలోచనలో భాగంగానే విశాఖ ఉక్కును ఏ విధంగా తీసేయాలన్న ఉద్దేశంతో ఉంటే, మరి మొన్న ఆయన వచ్చిపోయినాడు, 8వ తారీఖు గడ్డపాయన వచ్చాడు. ఆ సభలో 2 ఉన్నారు, మీ ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే, పిఠాపురం ఎమ్మెల్యే, మరి చంద్రబాబు నాయుడు. 2 రాష్ట్ర ప్రయోజనాల గురించి, ఉక్కు ఫ్యాక్టరీని గురించి ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్క మాట. నేను కూడా ప్రధానమంత్రి సభల్లో మాట్లాడాను, ఎన్నో సభల్లో మాట్లాడాను. ఎక్కడ ఇదేంది ప్రపంచ నాయకుడు అని చంద్రబాబు నాయుడు ఆయన పొగుడుతాడు. మరి ఏమైనా సాధించారంటే ఏమీ సాధించలేదు. సరే, నేను గట్టిగా అరిసిన తర్వాత ఏందో 11,000 రూపాయలు ముష్టి వేసినారంట. 11,000తో ఏమవుతుంది ఉక్కు ఫ్యాక్టరీ? సంపూర్ణంగా ఉక్కు ఫ్యాక్టరీని పాత పరిస్థితుల్లోకి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత దావోస్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిది. నేను చెప్తున్నాను స్పష్టంగా, చంద్రబాబు నాయుడు గారికి ఐసీయూలో నుంచి బయట వచ్చిందంట. ఐసీయూలోకి పంపించింది మీరే కదా, సిక్కు చేసింది మీరు కదా. సిక్కు చేసి ఈరోజు మళ్ళీ ఐసీయూలోంచి బయట, ఐసీయూ కాదు సిసిఐ, ఆ ఎన్ని మెడికల్ మాటలు ఆపేసి ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో సంపూర్ణంగా వాళ్ళు బనియన్లు వేసుకొని బయట వచ్చే రోజు రాకూడదు. మళ్ళా వాళ్ళు, నేను చూస్తూ వచ్చాను, కార్పొరేట్లకు స్వాధీనం కానివ్వం అని చెప్పేసి ఒక బ్యానర్ పెట్టున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కాకూడదు. చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకొని చేయాలని నేను తెలియజేస్తూ. బిల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.